ఈ వీడియోలో మనం అక్యూజ్డ్ తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 28 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హ్యారీ బౌసర్ తనైతే లండన్‌లో స్టే చేస్తాడు. తను ఉంటున్న ప్రాంతంలో లండన్‌లో ఒక చోట అయితే బాంబ్ బ్లాస్ట్ అయితే జరుగుద్ది భయ్య. ఆ బాంబ్ బ్లాస్ట్‌కి రీజన్ కాను సోషల్ మీడియాలో జనం అందరూ కూడా మెయిన్ లీడ్ అయిన హ్యారీ బౌసర్‌ని అయితే అక్యూజ్ చేస్తూ ఉంటారనమాట తనే అని చెప్పేసి. అసలు ఎందుకు వాళ్ళు అలా అక్యూజ్ చేస్తున్నారు? నిజంగా తన బాంబ్ బ్లాస్ట్ చేశాడా? అసలు హరీ బావ్సర్ ఎవరు? వాళ్ళందరూ అలా అక్యూజ్ చేయడం వల్ల తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి? వీటి చుట్టూరు నడిచే స్టోరీయే అక్యూజ్డ్ మూవీ. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ డబ్బడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ భయ్యా, మంచి కాన్సెప్ట్ అని చెప్పాలి. సోషల్ మీడియా అందరూ ఒక మనిషిని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అన్నది చాలా బాగా చూపించారు. నాకైతే కాన్సెప్ట్ బాగా నచ్చింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రన్ టైం భయ్య, 1 అవర్ 28 మినిట్స్ చాలా తక్కువ. ఈ టైప్ మూవీస్కి డైరెక్టర్ ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏం చూపిద్దాం అనుకుంటున్నాడు, జస్ట్ అవి చూపించేసి అన్వాంటెడ్ సీన్స్ ఏం పెట్టుకోకుండా ఉంటే చాలా బెస్ట్. మ్యాక్సిమం వాళ్ళైతే అదే ప్రయత్నించారు. 1 అవర్ 28 మినిట్స్లో చాలా తక్కువ టైంలో ముగించేస్తారని చెప్పాలి. దానివల్ల నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనిపించింది రన్ టైం కూడా. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి భయ్య. మెయిన్ లీడ్ అయిన హరీ బావ్సర్ మొత్తం తన చుట్టూరే నడుస్తూ ఉంటుంది స్టోరీ మొత్తం కూడా. తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారని చెప్పాలి. ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా సెట్ అయ్యాడు. అండ్ చెప్పాను కదా సోషల్ మీడియా, దాన్ని చాలా బాగా చూపించారని చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా టార్గెట్ చేస్తే ఒక మనిషిని ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి చాలా బాగా పోర్ట్రే చేశారు భయ్య. అది చూపిస్తున్నంతసేపు కూడా మనలో ఒక టెన్స్ ఫీల్ అయితే వస్తుంది అనమాట. మెయిన్ లీడ్ క్యారెక్టర్కి వచ్చే ఫీల్ అయితే మనకి కూడా వస్తుంది. అంతలా చూపిస్తారు ఆ సోషల్ మీడియా టార్గెటింగ్ అన్నది. అది చాలా బాగా నచ్చింది, బాగా చూపించారు అది. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు స్లోగా వెళ్తుంది భయ్య. మొత్తం ప్రొసీడింగ్స్ అన్ని స్లో స్టార్ట్ అయితే ఉంటుంది, బట్ స్టోరీకి అది కూడా అవసరమే. అండ్ ప్రెడిక్టబుల్ అయితే ఉంటుంది కొంచెం. ఇంకోటి ఏంటంటే మొత్తం 1 నైట్లో జరుగుద్ది మూవీ అంతా కూడా. ఆ నైట్ సీక్వెన్సెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో అవి మరి డార్క్ వేలో చూపించారనమాట. అంటే సరిగ్గా కనిపించినట్టు ఉంటాయి కొన్ని కొన్ని సీన్స్ అయితే. అవి కొంచెం లైట్ వేలో చూపించుంటే బాగుంది అనిపించింది. కొంచెం కలర్ గ్రేడింగ్ సంథింగ్ ఏదో చూస్ చేసుకుని కొంచెం లైటెడ్ వేలో చూపిస్తే బాగుండు. మరీ డార్క్ వేలో చూపిస్తారు, అది కొంచెం కనిపించినట్టు ఉంటుంది అనమాట. అది కొంచెం మైనస్ అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ ఓవరాల్గా అయితే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది. మరి సూపర్ డూపర్ కాకపోయినా వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అయితే న్యాయం చేశారు. చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఫ్యామిలీతో అయితే స్టార్టింగ్లో కిస్సింగ్ సీన్స్ అయితే ఉంటాయి భయ్య, అంతకుమించి అయితే ఇంకేముండవు. సో చూడాలనుకుంటే గివ్ ఇట్ ఎ ట్రై. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ట్యాప్ ద బెల్ ఐకాన్. లవ్ యూ ఆల్, బై.